మూవీకైనా క్రిటిక్స్ ఉన్నారు పాపం వాళ్ళు మూవీ ఫెయిలో ఫ్లాపో హిట్టో చెప్పేస్తున్నారు ముందే చాలా నష్టం వచ్చేసింది. అలానే సేమ్ వర్జన్లో కొన్ని క్రిటిక్ ఛానల్స్ అనేవి రెడీ అయ్యాయి, తయారవుతున్నాయి, ఉన్నాయి. కానీ దీన్ని ఇన్స్టిట్యూట్స్ ఎంకరేజ్ చేయడం నాకు నచ్చలేదు. వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ గురించి నెగిటివ్ మాట్లాడగానే రాత్రి డబ్బులు పంపించేసి నెక్స్ట్ డే పాజిటివ్. సో వీళ్ళని రిలే అవుతూ స్టూడెంట్స్ తప్పుదారి పట్టకూడదు. సో ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఆ డెమోలో ఏం అబ్జర్వ్ చేయాలి? నేను స్టూడెంట్స్కి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. మీరు అశోక్ నగర్ రండి, డెమో కూడా ఫ్రాడే. నేను రెండే అనుకున్నాను మ్యామ్, ఎయిదర్ ఐ విల్ బికమ్ ఏ కింగ్ ఆర్ కింగ్ మేకర్. కానీ నాకు బ్యాక్ స్టాబింగ్ జరిగింది మ్యామ్ అక్కడ. ఐ ఫీల్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ యూపీఎస్సీ జి విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో యూజువల్గా ఈ మధ్య కాలంలో మూవీకైనా క్రిటిక్స్ ఉన్నారు పాపం వాళ్ళు మూవీ ఫెయిలో ఫ్లాపో హిట్టో చెప్పేస్తున్నారు ముందే చాలా నష్టం వచ్చేసింది. అలానే సేమ్ వర్జన్లో కొన్ని క్రిటిక్ ఛానల్స్ అనేవి రెడీ అయ్యాయి, తయారవుతున్నాయి, ఉన్నాయి. అశోక్ నగర్లో పీపుల్ ఆర్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అని విన్నాను. ఎంతవరకు ట్రూ? Ma'am, actually there are some pimps who are working for the institute. They are actual fraudsters. వాళ్ళు ఎప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వలేదు, ఏదో ఇన్స్టిట్యూట్ లో నాన్ అకాడమిక్ గా వర్క్ చేసి వాళ్ళు ఛానల్స్ ఓపెన్ చేసి చేసుకుంటా ఉన్నారు. కానీ దీన్ని ఇన్స్టిట్యూట్స్ ఎంకరేజ్ చేయడం నాకు నచ్చలేదు మ్యామ్. వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ గురించి నెగిటివ్ మాట్లాడగానే రాత్రి డబ్బులు పంపించేసి నెక్స్ట్ డే పాజిటివ్. మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ముందు రోజు ఆ ఇన్స్టిట్యూట్ ని తిట్టేసి ఉంటాడు, నెక్స్ట్ డే రాగానే అసలు ఈ ఇన్స్టిట్యూట్ కి మించిన ఇన్స్టిట్యూటే లేదంటారు. సో వీళ్ళని రిలే అవుతూ స్టూడెంట్స్ తప్పుదారి పట్టకూడదు. డోంట్ రిలే అపాన్ దెమ్. మీరు కావాలంటే ఇన్స్టిట్యూట్స్ కి రండి, ఇన్స్టిట్యూట్స్ కి వచ్చి డెమో క్లాసెస్ లో కూర్చోండి. ఆ డెమో క్లాసెస్ నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే నో వన్ ఈస్ గోయింగ్ టు ఫోర్స్ యూ. యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ టు జాయిన్. అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరగండి. నేను అనేది ఏంటంటే మ్యామ్, యూ కమ్ టు అశోక్ నగర్, గో అక్రాస్ ఆల్ ద ఇన్స్టిట్యూట్స్, then see which is the best one for you. Okay. Then only go and join in that institutes. Don't follow these particular critic channels. Okay. Because they are fraudsters. They never know what they are doing. అసలు యూపీఎస్సీ రాయని వాళ్ళు కూడా యూపీఎస్సీ గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు. అండ్ ఇన్స్టిట్యూట్స్ దీని గురించి ప్రమోట్ చేయడం అసలు నచ్చలేదు. అశోక్ నగర్ లో ఎవరికైతే ఇన్సెక్యూరిటీ ఉందో, రీసెంట్ గా నేను ఏకమయస్ అకాడమీతోని ఒక 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ మాక్సిమం టైమ్ ఐ స్పెండ్ విత్ దట్ పర్టికులర్ టీమ్. ఇది నచ్చక, మేము గ్రో అవుతుంది నచ్చక మా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయించారు. మేము ప్రొఫెషనాలిటీని ఒక్కసారి పక్కన పెట్టేస్తాయి. బీయింగ్ ఏ లోకల్ హైదరాబాద్ పర్సన్, యూ నో వాట్ వీ కెన్ డూ. మేము మా ప్రొఫెషనాలిటీని తీసుకొని వచ్చి ఇవన్నీ మనం చేయడం కరెక్ట్ కాదు అని 1-2 సార్లు లీగల్ గా చెప్పించాం. ఇంకోసారి ఇవి రిపీట్ అయితే మాత్రం మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. మా సైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకెంత స్ట్రెంగ్త్ ఉందో మాకు కూడా అంతే స్ట్రెంగ్త్ ఉంటుంది. కానీ మాకు కొన్ని ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్, మొరాలిటీ ఇవి ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ ఇవన్నీ వద్దు, లైట్ తీసుకోండి అని చెప్పింది కాబట్టి నేను అసలు మాట్లాడలేదు. కానీ ఇక్కడ నాకు ఛాన్స్ వచ్చింది. ఇంకోసారి ఇట్లాంటివి ఇండివిజువల్ గా ఎవరినన్నా టార్గెట్ చేసినా, మేనేజ్మెంట్స్ ని కానీ ఇన్స్టిట్యూట్స్ ని కానీ టార్గెట్ చేసినా మేము చేయాల్సి వస్తుంది. ఓకే. సో యూజువల్గా అశోక్ నగర్లో ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొత్త ఇన్స్టిట్యూషన్స్, స్టార్ట్అప్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మీరు ఇందాక అన్నట్టు డెమో వెళ్ళి ఆ తర్వాత అర్థం చేసుకోండి అన్నారు కదా. సో ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఆ డెమోలో ఏం అబ్జర్వ్ చేయాలి మనం? ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే మ్యామ్, డెమో కూర్చోబెట్టుకో, ఎందుకంటే వాళ్ళకి భయం కదా, వాళ్ళ ఒరిజినాలిటీ ఎక్కడ తెలిసిపోతుందో అని. ఇన్సెక్యూరిటీ అంటారు మ్యామ్ దీన్ని. నేను స్టూడెంట్స్ కి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా మ్యామ్. మీరు అశోక్ నగర్ రండి, డెమో కూడా ఫ్రాడే. ఎందుకు డెమో ఫ్రాడ్ అంటే, ఫస్ట్ క్లాస్ లో అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పియొచ్చుగా, మూవీస్ లో హీరో ఇంట్రొడక్షన్ ఉన్నట్టు, లేకపోతే మూవీలో ట్రైలర్ కట్ చేసినట్టు. మీరు డెమో కూడా కూర్చోకండి. పాత బ్యాచ్లలో క్లాసులు జరుగుంటాయి కదా, దాని వీడియో రికార్డ్ అయి ఉంటది కదా, ఆ బ్యాచ్ లో ఏదో ఒక ర్యాండమ్ వీడియో ఓపెన్ చేసి చూడండి. దెన్ ఇఫ్ యూ సాటిస్ఫై, దెన్ కమెంట్ జాయిన్. ఇది బెస్ట్ మెథడ్. మీరు డెమోలో కూర్చుంటే ఏముంది మ్యామ్, చాలా అద్భుతంగా, ఇప్పుడు నాకు టాపిక్ చాలా అద్భుతంగా వచ్చనుకోండి, నేను అదే చెప్తాను. అశోక్ నగర్ లో జోగ్రఫీ టీచింగ్ ఎట్లా చేస్తానండి మ్యామ్, జోగ్రఫీలో ఫస్ట్ వరల్డ్ జోగ్రఫీ చెప్పాలి,
ఇండియన్ చెప్పాలి, ఎకనామిక్ చెప్పాలి, ఎన్వైరన్మెంట్ చెప్పాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పాలి. కానీ వరల్డ్ చెప్తే వాడికి అర్థం కాదు, ల్యాండ్ ఫామ్, మౌంటైన్ ఇట్లా ఫార్మ్ అయింది అది ఇది. అందుకే అశోక్ నగర్ లో జోగ్రఫీ ఫ్యాకల్టీస్ అందరూ ఏం చేస్తారంటే తెలుగుగా ఇండియన్ జోగ్రఫీ స్టార్ట్ చేస్తారు. హిమాలయస్ అనగానే స్టూడెంట్ అక్కడ కూర్చున్నవాడు అరే నాకు హిమాలయస్ తెలుసు అంటే నేను ఐఏఎస్ అయిపోయినా అన్న ఊహాగానాల్లో వెళ్ళిపోతాడు. ఇది నెగిటివ్ స్ట్రాటజీ. సో ట్రై టు గెట్ ద ఓన్ స్ట్రాటజీ. మీరు వచ్చి నా క్లాసెస్ ఏకమైఎస్ అకాడమీలో ఉన్నాయి మ్యామ్. యాప్ లో ఏ బ్యాచ్ అన్నా తీసుకోండి, భీష్మ 5, 6, 7, 8, 9, 10, 11, 12 ప్రతి బ్యాచ్ కి నేను జోగ్రఫీ చెప్పాను. ఏ బ్యాచ్ క్లాస్ ఏ నెంబర్ అయినా మీరు చూస్ చేసుకొని చూడండి, నచ్చితే జాయిన్ కాండి, లేకపోతే జాయిన్ కాకండి. ఓకే. సో అయితే ఈ మధ్య కాలంలో ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయి, సో అవి చూస్ చేసుకొని జాయిన్ అవ్వాలి అంటున్నారు. సో మీరు ఫ్రీలాన్స్ చేశారు, ఆల్మోస్ట్ 40 ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ ఉంది అండ్ టీచ్ చేశారు. అయితే మీకు ఎక్కడో స్టార్ట్అప్ ఇన్స్టిట్యూషన్స్ లో చేయాలి అన్న ప్యాషన్ గా ఉంటారు, ఇష్టంగా ఉంటుంది, ఎందుకు అట్లా స్టార్ట్అప్ లో? మ్యామ్ స్టార్ట్అప్స్ కి ఎట్లా ఉంటాయంటే మ్యామ్ బర్నింగ్ డిజైర్ బాగా ఉంటుంది. నాకు స్టార్ట్అప్స్ తో చేయడం ఎందుకంటే ద అమౌంట్ దే హూఎవర్ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టార్ట్అప్స్ దే హ్యావ్ సమ్ విజన్. డబ్బు కోసమో లేకపోతే ప్రెస్టీజ్ కోసమో వర్క్ చేయరు. ఆ బర్నింగ్ డిజైర్ స్లోగా మారచ్చు, మారకపోవచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా మ్యామ్ నేను ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, రీసెంట్లీ లక్నో, ఆల్ 40 ఇన్స్టిట్యూట్స్ లో నేను ఫ్రీలాన్సర్ గా వర్క్ చేశాను. బట్ సిన్స్ ద పాస్ట్ 2 years ఐఎమ్ వెరీ హెక్టిక్ ఇన్ షెడ్యూల్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. నాకు ఛాన్సెస్ రావట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ మేనేజింగ్ మై టైమ్ ఆన్ సాటర్డే అండ్ సండే టు గో టు బెంగళూరు టు టీచ్. ఎవ్రీ ఫ్రైడే నైట్ ఐ విల్ టేక్ ఎ ఫ్లైట్ అండ్ అగైన్ సాటర్డే నైట్ ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో అట్లా 40 ఇన్స్టిట్యూట్స్ లో నేను తెలుసుకుంది ఏంటంటే మ్యామ్ చాలా మంది బిజినెస్ ఓరియంటెడ్ గా ఆలోచిస్తారు ఈ కోచింగ్ ఇండస్ట్రీని. అయితే బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయకూడదు అన్నది నా లాజిక్. వాళ్ళ ఐడియాలజీ నాకు సెట్ అయిందంటే నేను వాళ్ళతో కంటిన్యూ అయ్యాను, లేకపోతే వాళ్ళతో విత్డ్రా అయ్యాను. నేను హైదరాబాద్ లో కూడా పోస్ట్ కోవిడ్ చాలా స్టార్ట్అప్స్ తో వర్క్ చేశాను మ్యామ్. వాళ్ళకి సోషల్ క్యాపిటల్ ప్రొవైడ్ చేశాను, మోరల్ క్యాపిటల్ ప్రొవైడ్ చేశాను, వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఎట్లా చేయాలో చేశాను. మెటీరియల్ జీరో ఉన్న వాళ్ళ మెటీరియల్ మొత్తం నేను తీసుకొచ్చాను, ఎడిట్ చేశాను. కానీ నాకు బ్యాక్ స్టాబింగ్ జరిగింది మ్యామ్ అక్కడ. సో నాకు చెప్పకుండా నన్ను రీప్లేస్ చేసేసారు. అది నన్ను బాగా హర్ట్ చేసింది. నేను ఇన్స్టిట్యూట్ లో ఈజీగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాను మ్యామ్. ఐ ఫీల్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ లైక్ నేను నా ఫ్యామిలీతో కన్నా కూడా ఎక్కువ సమయం ఇన్స్టిట్యూట్ లోనే ఉంటాను. ఐ వర్క్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ 4:30 టు ఈవినింగ్ 7:30. నా క్లాసెస్ మార్నింగ్ 5 స్టార్ట్ అవుతాయి మ్యామ్. రీసెంట్లీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను, లక్ష ప్రోగ్రామ్ అని. మార్నింగ్ 5 to 7 ఐ టీచ్ స్టూడెంట్స్ ఇన్ దట్ ప్రోగ్రామ్. సో అట్లా నేను ఇంత అమౌంట్ ఆఫ్ టైం వీళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని నా ఫ్యామిలీ అనుకుంటా. అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్ స్టాబ్ చేయడం నాకు నచ్చలేదు. ఎమోషనల్ గా హర్ట్ అయ్యాను. బట్ హౌ ఎవర్ ద లైఫ్ హ్యాస్ టు గోన్. నేను ఐ హ్యావ్ చూజన్ మై ఓన్ పాత్. నౌ ఐ హ్యావ్ ఎ గోల్. ఎందుకంటే నేను యూపీఎస్సీ ఫెయిల్ అయినప్పుడు ఒక గోల్ పెట్టుకున్నాను మ్యామ్. ద గోల్ వాస్ వెరీ క్లియర్. నేనా యూపీఎస్సీయా రెండిట్లో ఏదో తెలుసుకోవాలి. నేను ఫెయిల్ అయ్యాను, యూపీఎస్సీ నన్ను రిజెక్ట్ చేసింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 100 సివిల్ సర్వెంట్స్ టు ద నేషన్. రైట్ నౌ ద ఫిగర్ ఇస్ 23 అండ్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ద రెస్ట్ 67 వెరీ సూన్. సూపర్. అండ్ యా, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ యాక్చువల్గా. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేసిన దాంట్లోనే చాలా మంది స్టూడెంట్స్ మీరంటే ఈ పాత్ చూస్ చేసుకున్నారు, దట్ వాస్ వెరీ ఇన్స్పిరేషనల్. కొంతమంది ఇదే ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే యూపీఎస్సీ రాకపోతే ఇంకా నథింగ్ దర్ ఈజ్, అంటే ఆ లైఫే లేదు ఇంకా మనకి, ఏదో ఒకటి ఏదొస్తే అది అన్నట్టు చాలా నిరాశగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. అలా కాకుండా అదర్ కెరియర్ ఆప్షన్స్ కానీ ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ అనకుండా ఉండడానికి కానీ ఏమైనా ఉందా? మ్యామ్ దీనికి మా ఫాదర్ వీడియో చూస్తే పక్క నన్ను తిడతారు ఫోన్ చేసి. కానీ నాకు 13 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి మ్యామ్. ఎస్బీఐ బ్యాంక్ పిఓ దగ్గర నుంచి ఆర్బీఐ గ్రేడ్ 2 ఆఫీసర్, ఐబీఏసీఏఓ అసిస్టెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిజిడిఏలో ఆడిటర్గా వచ్చింది, ఎఫ్సిఏలో ఇన్స్పెక్టర్గా వచ్చింది. బట్ ఐ హ్యావ్ నాట్ చూజన్. ద రీజన్ బిహైండ్ ఇట్ వాస్ నేను రెండే అనుకున్నాను మ్యామ్, ఎయిదర్ ఐ విల్ బికమ్ ఎ కింగ్ ఆర్ కింగ్ మేకర్. కింగ్ కాలేకపోయాను, దట్ డెస్టినీ హ్యాస్ డిసైడెడ్. బట్ అది బెటర్మెంట్కే అయిందని నేను అనుకుంటున్నాను. బికాస్ నేను ఒక్కడిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యి ఉంటే ఆ ఒక్క డిస్ట్రిక్ట్ని మార్చేవాడిని. కానీ ఇప్పుడు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇవ్వడం వల్ల సొసైటీకి 100 డిస్ట్రిక్ట్లను మార్చే కెపాసిటీ, వాళ్ళ యొక్క బ్రెయిన్ థాట్ ప్రాసెస్ నా చేతిలో ఉంది ఇప్పుడు. సో వాట్ ఎవర్ ఐ టీచ్ దే లిజన్. సో ఐ నెవర్ హ్యావ్ ఫెల్ట్ ఎ రిగ్రెట్. కాకపోతే నేను నాలాగా అందరినీ చెయ్యొద్దు అంటున్నా. 21 years మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూపీఎస్సీ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఇట్స్ జస్ట్ a pathway to do service to the nation. We have many other pathways.
మనం సర్వీస్ ఇవ్వాలనుకుంటే చాలా పాత్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒక పాత్. ఇది రాకపోతే ఇంకా ఉన్నాయి, యూ హ్యావ్ ఆల్టర్నేట్ ఆప్షన్స్. కానీ ఇనీషియల్ గా సెకండ్ ఆప్షన్ పెట్టుకోకండి. 1 year కోచింగ్ తీసుకోండి, 1 year ప్రాక్టీస్ చేయండి రిగ్రెస్ గా, 3rd year అటెంప్ట్ ఇవ్వండి. అప్పటికీ అవ్వలేదు, ఒక అటెంప్ట్ ఇచ్చాక అవ్వలేదు అంటే అప్పుడు యూ కెన్ చూస్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ లైక్ యూపీఎస్సీ సిడిఎస్ అని సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, ఎస్బీఐ పిఓ, ఐబిపిఎస్ పిఓ, ఈ ఎగ్జామ్స్ వస్తూ ఉంటే యూ కెన్ చూస్ ఇట్ యాజ్ ఎ సెకండ్ ఆల్టర్నేటివ్. బట్ యువర్ సెకండ్ ఆల్టర్నేటివ్ షుడ్ నాట్ reduce your priority of becoming a UPSC servant or civil servant or IAS అయ్యేదాన్ని ఆపకూడదు. నాకు ఈ జాబ్ తీసుకుంటే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు నేను తీసుకొని ఉంటే అది నన్ను కింగ్ని కానివ్వకుండా ఎక్కడ ఆపుతుందన్న ఉద్దేశంలో మాత్రమే నేను వాటిని రిజెక్ట్ చేశాను. మా నాన్న తిట్టారు, కానీ ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పాను. లేటర్ ఆన్ మా నాన్న కూడా సాటిస్ఫై అయ్యాడు మ్యామ్, బికాస్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనన్య రెడ్డి, షీ వాజ్ మై స్టూడెంట్. ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉమాహారతి, షీ వాజ్ మై స్టూడెంట్. ఆల్ ఇండియా ర్యాంక్ 3 రోనంకి గోపాల్ కృష్ణ, హీ వాజ్ మై స్టూడెంట్. సో ఆల్ ఇండియా ర్యాంక్ 3s నేను ఎప్పుడైతే డెడికేట్ చేశానో దెన్ మై ఫాదర్ కి అర్థమైంది. సో హీఈస్ ఆన్ ఎ మిషన్, నౌ హీ విల్ నాట్ లిసన్ టు ఎనీవన్. సో యువర్ లక్కీ నంబర్ ఇస్ 3 అనుకుంటా. మేబీ మ్యామ్ అది డెస్టినీ ఏంటో తెలియదు, కానీ రోనంకి గోపాల్ కృష్ణ అనుకున్నాం, తర్వాత ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3, తిన్నది ఫస్ట్ జోగ్రఫీ ఆప్షన్ ఉండే, తర్వాత షిఫ్ట్ అయింది ఆంథ్రోపాలజీకి. అనన్య రెడ్డి ద రీసెంట్ వన్, ఆల్ ఇండియా ర్యాంక్ 3. సో ఆల్ ఇండియా ర్యాంక్ 3 మరి 3 బేసిక్ ఫ్యాన్సీ నెంబర్ వచ్చిందో తెలియదు, కానీ బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ మై స్టూడెంట్స్ హ్యావ్ క్రాక్డ్ ది ఎగ్జామ్. సో చాలా మంది ఎండ్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు, కానీ యూ కెన్ బి కింగ్ ఆర్ కింగ్ మేకర్ ఆర్ యూ కెన్ చూస్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, బోల్డ్ అని ఉన్నాయి. ఎస్ మ్యామ్, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళని మీరు సొసైటీలో లోవర్ సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రేటాలో చూడరు. ఎయిదర్ దే విల్ క్రాక్ సివిల్ సర్వీసెస్ ఆర్ దే విల్ రాక్ ద షో. వాళ్ళు లైఫ్ అయితే అచీవ్ చేస్తారు మ్యామ్, దిస్ ఇస్ మై థింగ్. సో ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. సో మీ స్టూడెంట్స్ ఐఏఎస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారా, ఐపీఎస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారా? చాలా ట్రికీ మ్యామ్ ఇది, కానీ ఈజియెస్ట్ ఆన్సర్ ఇస్ వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చిన వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారని నేను అనుకోను మ్యామ్. వాళ్ళ యొక్క కెపాసిటీ ఆర్ కేపబిలిటీస్ ప్రకారంగా దే విల్ గెట్ ఇన్ టు సర్వీస్. నేను అందరికైతే ఒకేలాగా టీచ్ చేస్తూ ఉంటాను, కాకపోతే వాళ్ళ కెపాసిటీస్ కూడా మ్యాటర్ అవుతాయి. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వకపోయినా ఐ విల్ బీ విత్ దెమ్ త్రూ అవుట్ మై లైఫ్ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ రిక్వైర్డ్ విత్, బికాస్ వన్స్ ఎ టీచర్ ఆల్వేస్ ఎ టీచర్ అన్నట్టు. సో వాళ్ళు లైఫ్లో ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దేర్ పర్టిక్యులర్ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్. సో మీరు ఏకమ్ ఐఏఎస్ అకాడమీని బాగా ప్రమోట్ చేస్తుంటారు, మీకు ఏమైనా షేర్ ఉందా అందులో? మ్యామ్ షేర్, ఇది చాలా మంది అడుగుతారు షేర్ అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మానిటరీ షేర్ ఇన్ ఇట్ మ్యామ్. వాళ్ళ ఐడియాలజీ నచ్చి, నేను ఇంతకు ముందు స్టార్టప్స్ కి ఎలాగైతే సోషల్ క్యాపిటల్ ఇచ్చాను, మోరల్ సపోర్ట్ ఇచ్చాను, ద సేమ్ థింగ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో మీరు పార్ట్నర్షిప్ ఉందా అని అడిగితే దాంట్లో ఎస్, సోషల్ పార్ట్నర్షిప్ ఉంది. అంటిల్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ విత్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ బికాస్ దేర్ ఐడియాలజీ ఈస్ వెరీ క్లీన్, pro student, and they want to make most of the people from Hyderabad to enter into civil services. ప్రతి ఒక్కరిని వింటారు, ప్రతి ఒక్క బాధను అర్థం చేసుకుంటారు. ఐడియాలజీ నాకు ఎందుకో ఈక్వేట్ అయింది. అండ్ ఆల్సో దే గివ్ మీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ టు. నాకు మార్నింగ్ 5 o'clock ప్రోగ్రామ్, లక్ష్య ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడంలో నేను ఫస్ట్ లక్ష్య ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరు నన్ను ఒక ఫుల్గా చూశాను మ్యామ్, ఏంటి 5 o'clock ఎవడొస్తాడని. కానీ మార్నింగ్ నేను పెట్టిన దానికి ఉద్దేశం ఏంటంటే ఐ వాంట్ టు వేక్ స్టూడెంట్స్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. చాలా మంది ఇది టైం కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాకు, సార్ టైం సరిపోవట్లేదు అని. వేకప్ ఎట్ 3 AM in the morning, డే అపియర్స్ వెరీ లాంగ్. దిస్ ఇస్ వాట్ మై సజెషన్ ఇస్. అట్లా ఐడియాలజికల్ సెటప్ గానే నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా కూడా వాళ్ళు నాకు ఎప్పుడు నో చెప్పలేదు, సపోర్ట్ చేశారు. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా అన్నా సపోర్ట్ చేశారు, లక్ష ప్రోగ్రామ్ అన్నా సపోర్ట్ చేశారు, ఆప్షనల్ అన్నా సపోర్ట్ చేశారు. సో అట్లా ఐడియాలజికల్ గా ఐఎమ్ ఈక్వల్ విత్ దెమ్. సో అంటిల్ ఏకమ్ ఎగ్జిస్ట్, విజయ్ వుడ్ బి విత్ దట్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.